హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి హ్యాండ్స్‌కి చిన్న డిజైన్ అయితే చూపిస్తాను మీకు. ఎలా ఏంటనేది చూడండి. ఇక్కడొచ్చేసి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత చాలా క్లాత్ మిగిలిందనమాట. ఇది ఓల్డ్ డిజైన్ అంటే ఓల్డ్ మోడల్. అంటే చాలా రోజుల కింద ఇలా కుచ్చు పెట్టించుకునేవారు చూడండి హ్యాండ్స్‌కి. అదనమాట. ఒక కస్టమర్ వచ్చింది. తన పాత బ్లౌజ్‌కి సైజ్ బ్లౌజ్‌కి అలాగే ఉంది. సేమ్ ఇలాగే స్టిచ్ చేయండి అంటే కుచ్చు పెట్టాలా ఇప్పుడు ఈ మోడల్ పెట్టించుకోవట్లేదు కదా ఎవరంటే, లేదు లేదు నాకు ఖచ్చితంగా కావాలంది. ఎవరైనా బిగినర్స్ చూస్తే నేర్చుకుంటారు కదా అని చెప్పేసి వీడియో తీశాను. ఇక్కడ నేనైతే ఒక 2.5 ఇంచుల వెడల్పుతో పొడవాటి క్లాతులు 2 తీసుకున్నానండి. ఇది క్లాత్ ఎక్కువగానే ఉంటే వస్తుంది. బ్లౌజ్‌లోందైనా పెట్టుకోవచ్చు, లేదంటే శారీలోందైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్‌లో వచ్చింది మాత్రమే పెట్టమన్నారు. సేమ్ అయినా పర్వాలేదని. ఇక నీట్‌గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడొచ్చేసి నేనెలా వేస్తానంటే ఇవి ఖర్చులు కనిపించకుండా వేస్తాననమాట. అదే మీరు ఇవాల్టి వీడియోలో నేర్చుకొని నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి నీట్‌గా కట్ చేస్తున్నాను కదా! ఇప్పుడొచ్చేసి కుచ్చు పెడతాను చూడండి ఇక్కడ. నేను బ్లౌజు ఎంత పొడవుంటుందో అంత పొడవుతో 2 పీసులు తీసుకున్నాననమాట. చూడండి ఇంకా నీట్‌గా కట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మొత్తం మనకు 2 సమానంగా ఉండాలనమాట. కొంచెం కూడా ఎగుడు దిగుడుగా ఉన్న కుచ్చులనేది మళ్ళీ అటు ఇటుగా అయిపోతాయి కాబట్టి 2 సమానంగా పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ ఈ రెండిటిని మిడిల్‌కి మడిచేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని మోడల్స్ ఏంటంటే వస్తాయి, వెళ్ళిపోతాయి, వస్తాయి, వెళ్ళిపోతాయి. మళ్ళీ ట్రెండ్ అవుతాయన్నమాట. ఇప్పుడు షోల్డర్ కుచ్చులు పెట్టించుకుంటారు కదా! అదైతే చాలా రోజుల నుంచి అలాగే నడుస్తుందండి. చాలామంది ప్రతి బ్లౌజ్‌కి పెట్టించుకుంటారు. అప్పట్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. అంతకుముందు ఈ కుచ్చులు చాలా స్టైల్ అనమాట. ప్రతి శారీకి ఇలా కుచ్చులు పెట్టించుకునే వాళ్ళ కింద. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాననమాట. అంటే ఒక కస్టమర్‌ది. వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదండి. వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదనమాట. ఇంక అందుకేనేమో ఖచ్చితంగా పెట్టమని చెప్పారు. ఇంక పెడుతున్నాననమాట. మీకు కూడా ఎవరైనా బిగినర్స్ చూస్తే ఇన్విజిబుల్‌లో ఎలా వేసుకోవాలనేది తెలుస్తుందని వీడియో తీశాననమాట. ఇక్కడ నీట్‌గా రెండిటిని సమానంగా ఫోల్డింగ్ ఇచ్చాను. కొంచెం క్రాస్‌గా ఉంది అక్కడ చిన్న కుచ్చు పెట్టాను. ఆ కుచ్చు అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఏం ప్రాబ్లమ్ అవ్వదనమాట. ఇంకా నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. నీట్‌గా కటింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటున్నాను. మీకున్న క్లాత్ పొడవును బట్టి పెట్టుకోండి. మీరు వేసే హ్యాండ్‌కి సరిపడాలనమాట. తగ్గిందనుకోండి మళ్ళీ గలీజ్‌గా ఉంటుంది కాబట్టి చూసి నీట్‌గా పెట్టేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ ఇంచ్‌తోని కుచ్చు దగ్గరగా పెట్టుకుంటూ వస్తున్నాననమాట. ఇలా రెండింటికి పెట్టేసేయాలి. మొత్తం చివరి వరకు. ఒకే లెవెల్ మెయింటైన్ చేయాలి కుచ్చు అనేది. ఈ విధంగా బ్లౌజ్‌లకి పెట్టుకుంటే బావుంటుందండి. ఇలా బ్లౌజ్ కలరే కాకుండా కొంచెం ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుంది. కానీ వీళ్ళైతే అదే కలర్ నేను అడిగాను. ఆపోజిట్ వేస్తాను శారీలో పీస్ అంటే లేదు లేదు సేమ్ కావాలని చెప్పారింక. ఇంక నేను సేమ్ వేస్తున్నాననమాట. చూడండి ఇక్కడ నాకు సరిపోతుందా లేదా అనేది చూసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పెట్టిన కుచ్చు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. చూడండి. ఇప్పుడు లైనింగ్ పైన పెట్టేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి. ఇలా నీట్‌గా కొంచెం క్లాత్ అనేది స్టిఫ్‌గా ఉండడం వల్ల ఇలా వంకలుగా అయిపోయింది కదా! స్ట్రెయిట్‌గా సెట్ చేసుకుంటూ మనం కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా. నేను లైనింగ్ పైన పెట్టాను చూడండి. ఇప్పుడు కర్వ్ అనేది అటువైపు ఉంది. నేను లోతు తీసింది అటువైపు ఉంది. నేను మళ్ళీ వేసే హ్యాండ్‌కు కర్వ్ అనేది నా వైపు ఉంటుందన్నమాట. అలా వేస్తేనే మనకు లోతు పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్‌కొస్తుంది. ఏ డిజైన్స్ పెట్టినా కూడా, ఏం చేసినా కూడా. ఇప్పుడు చూడండి లోతు అనేది ఇందాక బ్లౌజ్‌కి అటువైపు ఉంది కదా! ఇప్పుడు నా వైపు ఉంది. ఇప్పుడు నీట్‌గా ఇంకొక దానికి కూడా వేస్తున్నాను చూడండి. ఏమి లేదు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మెయిన్ క్లాత్ పైన మా ఇప్పుడు మనం వేసింది లోపల వైపు ఉండేటట్టు పెట్టేసి స్టిచ్ వేసి లోడింగ్ తిప్పుకోవడమే అనమాట. చాలా సింపుల్‌గా వేసేసుకోవచ్చు. ఈ విధంగా. ఇలా కుట్టు వేశాను కదా! ఇప్పుడొచ్చేసి లైనింగ్ వైపున లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి నేనిక్కడ. సారీ లోడింగ్ స్టిచ్ కాదండి. అసలు స్టిచ్చే వేయలేదు ఇంకా. చూడండి ఇప్పుడైతే బ్లౌజ్ ఉల్టా ఉంటుంది కదా! ఉల్టా సీదా చూసేసుకొని సీదా పై వైపున ఇలా
మనం పెట్టిన కుచ్చు ఉంటుంది కదా, దానిపైన ఇలా ఉల్టా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టాను చూడండి, ఆ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేయాలి. 2 హ్యాండ్స్‌కి అలాగే వేసేసిన తర్వాత లోడింగ్ స్టిచ్ వేయాలి. అప్పుడు మనకి ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. ఈ విధంగా. కొంచెం ఏంటంటే పొద్దున ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత మీ వీడియోకి వాయిస్ ఇస్తానండి. ఆ టైంలో చుట్టూ ఉండేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. నా మాటలు వింటే ఏం గొనుక్కుంటుందో అనుకుంటారని చెప్పేసి కొంచెం మెల్లగా వాయిస్ ఇస్తాను. అలాగే తడబడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నాకు అక్కడ షాప్‌కి వెళ్ళడానికి టైం అవుతుంది. లేట్ అయిపోతుంది అని టెన్షను. ఇంకా వీడియో పెట్టాలి కదా! తీసిన వీడియోకి వాయిస్ ఇవ్వాలనే టెన్షన్ అనమాట. ఆ టెన్షన్‌లో కొన్నిసార్లు తడబడుతూ చెప్తూ ఉంటాననమాట. ఈరోజు జరిగింది కూడా అదే. చూడండి ఇంకా. లోడింగ్ స్టిచ్ వేశాను కదా! ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఇలా. మన ఖర్చులనేది కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా. కొన్నిసార్లు మనం ఇప్పుడు స్కాలప్ డిజైన్ కూడా శారీలో పీస్ పెడుతూ ఉంటాం కదా! దాన్ని కూడా ఇదే విధంగా వేసుకోవచ్చండి. ఖర్చనేది కనిపించకుండా ఉంటుందనమాట. ఇలా. మనం డబుల్ లేయర్ వేస్తూ ఉంటాం చూడండి. ఒక్కొక్కసారి డబుల్ లేయర్ లేదంటే శారీలో వచ్చింది పీస్‌కి స్కాలప్ పెట్టేసి మళ్ళీ పైనొచ్చేసి శారీలో బ్లౌజ్ పెట్టేస్తాం కదా! అటువంటప్పుడు కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఇంకా చుట్టూరా నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. హ్యాండ్ జాయింటింగ్ వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే నాకు కరెంట్ పోయిందనమాట. కరెంట్ బాగా సతాయిస్తుంది ఈ మధ్య కాలంలో. ఇంక చూడండి నీట్‌గా కట్ చేసుకున్నాను. మొత్తానికైతే ఇలా ఓల్డ్ డిజైన్ చాలా రోజుల తర్వాత కుట్టాననమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మధ్యలో తడబడినట్టు చెప్పాను కదా! నా ప్రాబ్లమ్ కూడా మీకు చెప్పాను. టైం అవుతుంది, వాయిస్ ఇవ్వాలి, షాప్‌కి వెళ్ళాలి. ఈ టెన్షన్‌లో కొంచెం తడబడ్డాననమాట. ఇవాల్టి వీడియోలో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో, ఖర్చులు కనిపించకుండా మీరు ఇలాగే వేసి నేర్చుకుంటారు రాని వాళ్ళు ఉంటే అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఇచ్చేసి పాయింట్స్ ఇచ్చేయండి. నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.